గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు భోజనం, మీరు మంచి భోజన ప్రియులని విన్నాను. మీ అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అయినా కానీ ఈ రోజు కూడా నా భోజనం 3-4 తిన్నారు. ఈ రోజు ఈ టెంపుల్ అని యాక్చువల్ గా ఉదయాన్నే నాన్ వెజ్ అంతా ప్యాక్ చేయించా. నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్ద నాన్ వెజ్ ప్యాక్ చేయించా. ఉదయాన్నే ఫోన్ చేసి నాకు అజీజ్ నగర్ అని చెప్పారు. ఎక్కడ షూటింగ్ అంటే మాది కనకమామిడి టెంపుల్ సార్ అన్నారు. అరే టెంపులా అని మళ్ళీ ఫోన్ చేశా. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనా అంటే అవును సార్ లంచ్ కూడా ఇక్కడేనా అన్న. ఇంక నా నాన్ వెజ్ అంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మంచి పప్పు పచ్చడి రసము పెరుగు అవి పట్టుకొని వచ్చా. ఓ మంచి స్వీట్. కాదు సార్, నార్మల్ గా అందరు రోజు నాన్ వెజ్ తింటే ఏదో నేను పెద్దగా తిన్నండి. నేను తినడం చాలా తక్కువ, వెరీ లిటిల్. అందరికంటే ముందు లేచి వెళ్ళిపోతాను కూడా. వాళ్ళు తింటూ ఉంటే నేను వెళ్ళిపోయి చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను కూడా. నేను తినేది అంత అన్నం, ఏదైనా పచ్చడి ఉంటే తింటాను, అంత అన్నం కూర, అంత అన్నం రసం, అంత అన్నం పెరుగు. లాస్ట్ పెరుగు ఉంటుంది కంపల్సరీ. మధ్యాహ్నం పెరుగు తింటాను. పడుకునే ముందు 1/2 లీటర్ మజ్జిగ తాగుతా. మార్నింగ్ 2 బనానా తింటాను, 2 ఇడ్లీ తింటా. ఇన్ బిట్వీన్ ఇంట్లో అయితే కాఫీ టీలు కూడా మానేశాను. ఒక షూటింగ్ లో ఉంటే ఊరినే ఒక అంటే వర్క్ చేస్తుంటాం కదా, మార్నింగ్ ఒక 10 o'clock ఒక కాఫీ, ఈవినింగ్ ఒక 4 o'clock ఒక కాఫీ. అవి కూడా ఆ బ్రూ ప్యాకెట్స్ నా దగ్గరే ఉంటాయి. వాళ్ళకి ఇస్తే కొంచెం మిల్క్ వేసి కల్పిస్తారు. అంతే తప్పితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్ తాగను. బయట ఫుడ్ కూడా తిన్నా ఎక్కువ. అసలు ఎక్కువ తింటే మా ఫిల్మ్ నగర్ క్లబ్ లో తింటా, అంతకంటే బయట హోటల్స్. సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి, ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేందర్ రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలాంటి సిట్టింగ్ లో ఉండవా? కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈ రోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే. ఆయన పెట్టిన పేరే. రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తా దాబాలో ఆగాం. టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. దాబాలో వాడి కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడి కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది.
దాంట్లో వర్క్లో ఉన్నాం. ఆ. తెలుగు సినిమాలు రాలేదు. ఆ. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టు చీర వచ్చేసింది. ఆ, ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. సరే. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని ఉమ్, రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు ఉమ్, దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. ఉమ్. కార్డు ఇచ్చా. ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదేం సార్? శివ అని తీసేసి కొత్త చిన్న అని పెట్టుకోను అన్నాడు. బా. ఆ, అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.